ఇక నెల్లూరుకి మంత్రి పదవుల కేటాయింపుకి సంబంధించి అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి, మొత్తం అక్కడ 2 మంత్రి పదవులు దక్కినట్టుగా కనిపిస్తోంది. నారాయణ ఒకటి, ఆనం రామనారాయణ రెడ్డి ఒకటి. చెప్పండి దానికి సంబంధించి అప్డేట్స్. అయితే ఆమెని నెల్లూరు జిల్లాలో 2 మంత్రి పదవులు కూడా దక్కాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇద్దరు మంత్రులకి ఎవరైతే సీనియర్లే వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మంత్రి పదవులను కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో కూడా చేర్చుకున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటు నారాయణకి గతంలో ఏ విధంగా అయితే 2014 టైంలో ఇచ్చినటువంటి మున్సిపల్ శాఖనే మరోసారి కూడా ఇస్తూ ఒక ఇది కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా కూడా అమరావతి రాజధాని నిర్మాణం పనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో నారాయణ కీలక పాత్ర పోషించాడు. అమరావతి రాజధాని నిర్మాణం, సిఆర్డిఏ పనులతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖను కూడా 2014 నుంచి 19 వరకు నారాయణ నిర్వర్తించినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ క్రమంలో 2024 కొత్త కేబినెట్ లో చంద్రబాబు నాయుడు మరోసారి మున్సిపల్ శాఖనే నారాయణకు కేటాయిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో పాటు అత్యంత త్వరలోనే రాజధానికి సంబంధించినటువంటి సిఆర్డిఏలో కూడా కీలకమైనటువంటి ఇది కూడా అటు నారాయణకు కేటాయించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీంతో పాటు ఎవరైతే సీనియర్ మంత్రిగా కొనసాగినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆనం రామనారాయణ రెడ్డి, ఇతను ఇప్పటికే ఆర్థిక శాఖతో పాటు అనేక శాఖల్లో కూడా కీలక మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు. అయితే 2019లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. దీంతో ఈయనకు దేవాదాయ ధర్మాదాయ శాఖను కేటాయిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతల్ని ఆనం రామనారాయణ రెడ్డి నిర్వర్తించలేదు. అయితే ఈసారి మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవ్వడంతో కొంత జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు దేవాలయాల అభివృద్ధి ఇతరత్ర అంశాలపైన కొంత ముందు అడుగు వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జిల్లాలో అనేక దశాబ్దాలుగా కూడా ఏదైతే పూజలకు నోచుకున్నటువంటి ఆలయాలు ఏది ఉంటాయో వాటిల్లో కూడా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇటు నారాయణకి సంబంధించి రాష్ట్రంలోనే కీ రోల్ ప్రదర్శించబోతున్నారు. ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా దేవాదాయ శాఖ చూస్తూనే జిల్లాలోని పార్టీ పరిస్థితులను కూడా పర్యవేక్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కే 2 మంత్రి పదవులకి కీలక శాఖల్ని అప్పచెప్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ గతంలో ఆనం హయాంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆలయాల అభివృద్ధి కూడా భారీగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ నుంచి గెలుపొందినటువంటి సత్యకుమార్ కు దేవాదాయ శాఖ కేటాయిస్తారని చెప్పినప్పటికీ ఏదైతే ఊహించినప్పటికీ కూడా రామనారాయణ రెడ్డికి ఈ శాఖను కేటాయించడంతో కొంతమేర దీనికి సంబంధించి జిల్లాలో ఒక చర్చ అయితే నడుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ఇటు నారాయణ అటు ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరికి కూడా కీలక శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం అయితే తీసుకున్నారు. యామిని, అంటే ఇటు నెల్లూరు చూసుకున్నట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో చాలా సీనియర్ మంత్రిగా పనిచేశారు, వేరే వేరే పార్టీల్లో కావచ్చు, అండ్ ఏ రకంగా చూసుకున్నా సీనియర్. సో మరి ఇటు చూస్తే నారాయణ కొత్త వ్యక్తి అనుకోవచ్చు, మంత్రి పదవులకు కావచ్చు, దేనికైనా కావచ్చు. మరి ఈయనకి ఏ ప్రాతిపదికన దక్కింది అనుకోవాలి? తప్పకుండా నారాయణ అనే వ్యక్తి 2014 నుంచి 2019 వరకు కూడా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అయితే చేపట్టారు, మంత్రిగా కొనసాగారు. 2014లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవిని ఇస్తూ మంత్రి పదవిని కూడా ఇటు నారాయణకి కూడా చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నారాయణకు కీలక బాధ్యతలను అయితే అప్పచెప్పారు. అమరావతిలో ఏదైతే ప్రస్తుతం రైతులు ఆందోళన చేస్తున్నటువంటి భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అక్కడ సిఆర్డిఏకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, భూసేకరణ ఇతరత్ర అంశాల్లో నారాయణ కీ రోల్ గా మారారు. అలాగే మున్సిపల్ శాఖను కూడా పర్యవేక్షించారు. ప్రత్యేకించి రాష్ట్రంలో టిడ్కో నివాసాల దగ్గర నుంచి, టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి ఎవరైతే పేదలకు పంపించేటటువంటి ఇల్లుకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా నారాయణ కీలకంగా మారినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలు కేసుల్లో కూడా నారాయణ వెళ్ళినటువంటి పరిస్థితి, ఏకంగా కేసులు పెట్టి కోర్టులకు కూడా తిప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ క్రమంలో గతంలో 2014లో ఏ విధంగా అయితే మంత్రి పదవిని కేటాయించి ఏ శాఖలను అయితే అప్పచెప్పారో అదే విధంగా ఈసారి కూడా ఇటు
మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రాబోయేటటువంటి రోజుల్లో అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రాజధాని పైన ప్రత్యేక చర్యలు తీసుకున్న సమయంలో సిఆర్డీఏకి సంబంధించినటువంటి పదవిని కూడా నారాయణకి అప్పచెప్తారనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి నారాయణ ఈసారి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ గతంలో ఇచ్చినటువంటి విధంగానే ఈసారి కూడా తీసుకొని దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణ పనులు, సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశాల్లో కీలకంగా అయితే మారబోతున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇక చిత్తూరులో ఎలాంటి మంత్రి పదవులు దక్కాయి అనుకోవచ్చు? దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు గోపీనాథ్ చెప్పండి. చిత్తూరు నుంచి ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు, ఆయనకి సీఎం పదవితో పాటు ఏమేం పోర్ట్ఫోలియోస్ దక్కాయి అనుకోవచ్చు? ఎందుకంటే మిగిలినవన్నీ కూడా ఆయన ఖాతాలోకి వచ్చుతాయి కాబట్టి. సీఎంని ప్రధానంగా ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. అయితే నిన్న తిరుమలకు వచ్చిన సందర్భంలో కూడా తిరుమలలో కూడా చాలా కీలకమైన అంశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. అయితే మంత్రులకు సంబంధించి కేటాయింపుల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని రెండు పార్టీలు అంటే కూటమి పార్టీలు ఎన్డీఏ పార్టీలతో అందరితో కూడా కలిసిమెలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఎవరెవరికి ఎటువంటి శాఖలు ఇవ్వాలో వాటన్నిటిపై పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తున్నాము. దాని తర్వాతనే వాళ్ళు కేటాయిస్తామా అన్న చెప్పిన ప్రకారమే ఇవాళ వాళ్ళకందరికీ కూడా కేటాయింపులు అనేది చాలా అద్భుతంగా చేశారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో అంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం, పంచాయతీ గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ, ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించడం జరిగింది. ఆయన చాలా కీలకమైన వ్యక్తి. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా 3-4 డిప్యూటీ సీఎంలు ఉండేవి. అలాంటిది ఇవాళ ఈసారి మాత్రం ఆయనకి అంటే చంద్రబాబు తర్వాత సెకండ్ పర్సన్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకి అత్యంత కీలకంగా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంతో పాటు మిగిలినటువంటి ఈ శాఖలన్నీ కూడా ఆయనకు అప్పగించడం జరిగింది. ఇక నారా లోకేష్ దాదాపుగా మంగళగిరిలో 90,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆయన కూడా మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ, ఇట్లా నాదెండ్ల మనోహర్ ఆయన గతంలో పనిచేసిన సమయంలో ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి ఆహారం, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా వంగలపూడి అనితకి హోంశాఖ, పొంగునూరు నారాయణకి పురపాలక శాఖ, ఇట్లా సత్యకుమార్కి ఆరోగ్య శాఖ, నిమ్మల రామానాయుడుకి నీటిపారుదల శాఖ, ఇట్లా దాదాపుగా కీలకమైన నేతలకందరికీ కూడా వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి అంటే గతంలో అనుభవం ఉన్నటువంటి ఆ శాఖల పైన పట్టున్నటువంటి అంటే కొత్త వారికైనా కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నేతలకందరికీ కూడా చాలా కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఇక మీడియాకి సంబంధించి కావచ్చు, లేదంటే ఐఎన్పిఆర్ శాఖలకు సంబంధించి కూడా గొలుసు పార్థసారథికి కేటాయించారు. అదే స్థాయిలోనే గొట్టిపాటి రవికుమార్ కి విద్యుత్ శాఖ కేటాయించారు. కందుల దుర్గేష్ కి పర్యాటకం సాంస్కృతిక శాఖను కేటాయించడం జరిగింది. గుమ్మడి సంధ్యారాణికి శ్రీ సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది. ఇట్లా టీజీ భరత్ కి పరిశ్రమల శాఖ, ఇట్లా అన్ని రకాలుగా సంబంధించి శాఖలని కూడా కేటాయించారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి కూడా ఎవరు కూడా మంత్రి పదవులు అంటే గతంలో ఆశించినప్పటికీ కూడా కొన్ని కారణాలతో రాలేదు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. నారావారపల్లిలో ఆయన పుట్టి పెరిగారు. అదే స్థాయిలో కుప్పం నుంచి కూడా అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయనే మాకు ఇక్కడ ముఖ్యమంత్రిగాను మంత్రిగా కూడా ఆయనే కొనసాగుతారు కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అలాంటి అంటే అందరూ కూడా సహకరించిన పరిస్థితి, అందరూ కూడా ఆనందంతోనే ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కానీ స్థానిక ప్రజలు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టు ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి శాఖల కేటాయింపులు చాలా కీలకమైనటువంటి నేతలకందరికీ కూడా మంత్రులకందరికీ కూడా ఆయా శాఖలు కేటాయించారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇక్కడ జిల్లాకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అన్ని ఆయనకు అవగాహన ఉంది. దానివల్ల ఇక్కడ జిల్లాతో పాటు పరిసర మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఏవేవి పారిశ్రామికంగా కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే ఎటువంటి అన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఎవరికి కూడా ప్రస్తుతానికైతే మంత్రి పదవులు అయితే ఎవరికి ఇవ్వని కారణంగానే ఆయనే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి, 2 మాత్రమే వైసీపీ దక్కించుకుంది. మిగిలిన 12 కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే టీడీపీ జనసేన ఖాతాలోనే పడిపోయాయి. మరి ఈ నేపథ్యంలో సీఎం పదవి అండ్ మిగిలిన పోర్ట్ఫోలియోస్ అదే ఖాతాలోకి వెళ్ళడం తప్ప వేరే వారికి ఎవరికి కూడా మంత్రి పదవులు దక్కినట్టు కనిపించడం లేదు.
అవును, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం చూసాం, అంటే మొన్న ఈ ఎలక్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ జిల్లాల్లో, ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మీరు అన్నట్టుగా మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే, పుంగనూరు నియోజకవర్గం, తమ్మలపల్లి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. అది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరూ మాత్రమే కైవసం చేసుకున్నారు. అయితే అందువల్లనే ఇంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కాకుండా ఒక కసితో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. దాదాపుగా మొత్తం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లీన్ స్వీప్ అనేది కొనసాగింది. కాబట్టి అంటే ఇక్కడ నుంచి కూడా గతంలో ఎంతో మంది ప్రయత్నం చేశారు. అంటే ఆశించడంలో తప్పు లేదు, మరి చాలా చేసినప్పటికీ కూడా అంటే సామాజిక సమీకరణాలు, లేదంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా మనం 3 పార్టీలు పొత్తు కొనసాగుతుంది కాబట్టి అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కేవలం ముఖ్యమంత్రితో పాటు 24 మందికి అవకాశం కల్పించడం జరిగింది 3 పార్టీల నుంచి. అందువల్లనే చిత్తూరు జిల్లా నుంచి కొంతమందికి ఆశించినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం దక్కలేదు. అయినప్పటికీ కూడా నేనే మీకు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గెలిపించారు, కుప్పం నుంచి మంచి మెజార్టీతో అవకాశం కల్పించారు. ఇక చంద్రగిరి ఆయన పుట్టిన ఊరు నారావారిపల్లి, మరి ఈ ప్రాంతానికి ఏమి కావాలని నేనే దగ్గరుండి చేసి పెడతాను, మరి నేనే అన్ని శాఖలకి కంట్రోల్ నేనే ఉంటుంది, రాష్ట్రానికే ముఖ్యమంత్రి నేను ఉంటాను, కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి సహకరించారు. అందువల్లనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో చోటు లేకపోయినా కూడా ముఖ్యమంత్రిగానే తమ వ్యక్తి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఉద్దేశంతో అందరూ కూడా ఆ విషయానికి సంబంధించి పక్కన పెట్టిన పరిస్థితి. మొత్తం మీద 14 నియోజకవర్గాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎటువంటి సంక్షేమ అంటే తీసుకెళ్లాలి, లేదంటే పారిశ్రామికం కావచ్చు, ఇలాంటి అన్ని రకాలుగా ఎటువంటి డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఐడియా చంద్రబాబు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే పొరపాట్లు ఏదైనా చిన్న ఏమైనా ఉన్నా కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మేము తీసుకునే రకంగా కూడా వెళ్తామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎవరికి కూడా అవకాశం కల్పించలేదు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇక విజయనగరానికి సంబంధించి ఏ మంత్రి పదవులు దక్కాయి, దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగరం చూసుకుంటే 9 నియోజకవర్గాలు, ఈ 9 నియోజకవర్గాల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కాయి అనుకోవచ్చు? విజయనగరం జిల్లాకు చెందిన కొండపల్లి శ్రీనివాస్ కు ఒక మంత్రి పదవి దక్కగా, ఇది ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి మాజీ మంత్రి రాజన్న దొరపైన గెలిచిన గుమ్మడి సంజయరానికి ఇక్కడ మంత్రి పదవులు లభించాయి. అయితే వీరికి ప్రధానంగా చూసుకుంటే గుమ్మడి సంజయరానికి మహిళా సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ కేటాయించినట్లు ఈ రోజు వెల్లడింది. అయితే దీంతో పాటుగా ఏదైతే కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ సెర్చ్ ఎన్ఆర్ఐ వ్యవహారాలకి శాఖలకు కేటాయించి ఈ రోజు ఇచ్చేయడం జరిగింది. దీంతో అయితే జిల్లాలో ఏదైతే గిరిజన గిరిజన రాడు కాబట్టి గుమ్మడి సంచారాన్ని గిరిజన శాఖగా మరింత గిరిజనులకు అభివృద్ధి పదంలో నడిపించి తీసుకెళ్ళడానికి పనిచేస్తుందని, దాంతో కూడా ఎన్ఆర్ఐగా వచ్చిన శ్రీనివాస్ కూడా రానున్న రోజుల్లో ఏదైతే ఎన్ఆర్ఐలు ఉద్యోగ అవకాశాలతో పాటు విదేశాలకు వెళ్లే చదువుకునే వారికి మరింత తోడ్పాటుగా ఉత్తరాంధ్ర నుండి చేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి సర్వత్రా హర్షం అయితే వస్తుంది. యువతకి తగ్గించుకు యువకుడికి కూడా ఎటువంటి శాఖను కేటాయించడంతో మరింత ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, వెళ్ళడానికి విదేశాల్లో వెళ్లి చదువుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. దీనికి ఆ విధంగా చూపించగలడు ఉత్తరాంధ్ర విద్యార్థులకు అని చెప్పేసి చేస్తున్నారు. అదే కోణంలో గుమ్మడి సంజయరాణి గిరిజన మహిళ కాబట్టి గిరిజనులకు సంబంధించిన కష్టసుఖాలు స్వయంగా చూసి కాబట్టి ఎన్నో ఏళ్లుగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే డోలీ మోతలు ఇటువంటివి కూడా ఉన్నాయి. గిరిజనులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అన్ని రకాలుగా గిరిజనులకు అందుబాటులో ఉండి వారికి విద్య, వైద్యం అన్ని రకాలుగా అందేలా చేసే ఉపయోగపడుతుందని చెప్పేసి జిల్లాలో పరిస్థితి అయితే ఉంది. అంటే 2 మంత్రి పదవులతో అంటే విజయనగరం అనేది సంతృప్తికరంగా ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే అంతకంటే పెద్ద నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా కేవలం 2 లేదా 1 మాత్రమే దక్కాయి. మరి ఇక్కడ ఎలాంటి సంతృప్తి కనిపిస్తుంది అక్కడ టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు?
చెప్పుకోవచ్చు. ఏదైతే అనుకోవచ్చు సీనియర్ ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ వారందరికీ కూడా మంత్రి పదవులు దక్కని పరిస్థితి అయితే ఉంది. వారికి ఏదైతే సీనియర్ కూడా కళా వెంకట్రావు కూడా దక్కలేదు. ఈ విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో చూసుకుంటే 9 నియోజకవర్గాలు కూడా ఈ ఏదైతే రాజు కుటుంబం నుంచి వారసులైన పోసపట్టి అశోక్ గజపతిరావు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉంది. ఆయన కుమార్తెకు అసలు మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ యువకులు కాబట్టి వస్తుందని ఒక ఆశ పడినప్పటికీ అది రాని పరిస్థితి అయితే ఉంది. అయితే అదే స్థానంలో కొండపల్లి పైడిజల్లనాయుడు వారసుడిగా కొండపల్లి శ్రీనివాస్ రావడంతో ఇటు యువతరం కాబట్టి యువకుల్లో మంచి రానున్న రోజుల్లో ముందుగా తీసుకెళ్లి నడిపించడానికి ఒక అవసరం వస్తుందని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. మిగతాది మరో బొబ్బిలి రాజవంశాలకు చెందిన బేబీ నేను ఆర్వీఎస్ రంగారావు కూడా ఒక మంత్రి పదవి దొరుకుతుందని ఆశించిన పరిస్థితి ఉంది. అయితే వారికి కూడా ఏదైతే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా ఇటు పొత్తుల్లో భాగంగా 3 పార్టీలకి సమన్యాయం చేయాలని చెప్పి ఈ భాగంగా ఆయనకు కూడా లభించిన పరిస్థితి ఉంది. అదే స్థానంలో గుమ్మడి సంజయారానికి కూడా మంత్రి పదవి దక్కడంతో ఇటు జిల్లాలో మిగతా శ్రీకాకుళం చూసుకుంటే ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఒక జిల్లా విజయనగరంకే 2 జిల్లా మంత్రి పదవులు కేటాయించడంతో జిల్లా వాసులు అయితే చాలా ఆనందంగా వ్యక్తం పరిస్థితి ఉంది. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ. ఇక అనంతపురం జిల్లాకి సంబంధించి అక్కడ ఎలాంటి మంత్రి పదవులు దక్కాయి, అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర చెప్పండి, అనంతపురానికి సంబంధించి ఎన్ని మంత్రి పదవులు దక్కాయి అండ్ ఎలాంటి సంతృప్తితో ఉన్నారు అక్కడ? టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముఖ్యంగా అక్కడ హిందూపురం బాలకృష్ణకి ఎలాంటి పోర్ట్ఫోలియో దక్కని పరిస్థితి? యామిని, ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం 3 మంత్రి పదవులు దక్కాయి. రెండోది టీడీపీకి సంబంధించి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఆర్థిక శాఖ కేటాయించారు. మరోవైపు పెనగొండ నుంచి సవితమ్మకు బీసీ సంక్షేమ శాఖ కేటాయించారు. మరోవైపు బీజేపీ నుంచి ఏదైతే సత్యకుమార్ ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 మంత్రి పదవుల్లో అయితే సత్యసాయి జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. అనంతపురం జిల్లా నుంచి చూసినప్పటికైతే మాత్రం పయ్యావుల కేశవ్కు మాత్రమే అవకాశం లభించింది. అయితే హిందూపురం నుంచి బాలకృష్ణ అయితే మాత్రం మంత్రి పదవి ఆశించిన పరిస్థితి అయితే కనిపించలేదు. కాకపోతే గతం నుంచి కూడా మంత్రి పదవి లభిస్తే బాగుంటుంది అనేది టీడీపీ శ్రేణుల్లో కానీ హిందూపూర్ ప్రజల్లో కానీ ఉండింది. కానీ రెండోది సామాజిక సమీకరణలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీల కూటమి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సామాజిక సమయం ఇప్పటికే చాలా మంది సీనియర్లు కూడా మంత్రి పదవులు దక్కని పరిస్థితి అయితే ఉంది. అయితే బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించాడు, సరే మంత్రి పదవిని చేపడతాడని అందరూ అభిమానులు కానీ పార్టీ ఇది కానీ కోరుకున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ నుంచి అయితే మాత్రం అలాంటి ప్రయత్నం అయితే జరిగినట్లు లేదు అనేది మనకి తెలుస్తున్న సమాచారం. అంటే ఏపీలో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చూడాలి, ఎందుకంటే అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ దక్కింది, మంత్రి అయ్యారు. మరి ఆయన ఏదైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో ఏపీకి సంబంధించి అది ఖాళీగానే ఉంది. ఇటు బాలకృష్ణకి కూడా ఏ మంత్రి పదవి దక్కలేదు. అంటే ఇప్పుడు టీడీపీ అధ్యక్ష పదవి ఆల్రెడీ పల్లా శ్రీనివాస్కి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అటు వైపు నుంచి అక్కడి నుంచి వైజాగ్ ప్రాంతం నుంచి అచ్చెన్నాయుడికి మంత్రి పదవి కేటాయించిన నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ కి వెంటనే టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఆయన్ని ఎంపిక చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సంబంధించి మంత్రి పదవి అన్నది బాలకృష్ణ కోరుకుంటున్నది కానీ ప్రజలు కోరుకుంటున్నది అయితే ఉంది ఆ ప్రాంతం నుంచి అయితే. యామిని, అంటే ఇటు చూస్తే మొత్తంగా అనంతపురం జిల్లాకు సంబంధించి 14కి 14 క్లీన్ స్వీప్ చేసింది. కేవలం 3 మంత్రి పదవులు సరిపోతాయి అనుకోవచ్చా? అంటే జిల్లా ఇప్పుడు ఇక్కడ మనం కేటాయించేది మంత్రి పదవులు ఎన్ని సరిపోతాయనే దానికంటే కూడా రాష్ట్రంలో ఒకేసారి ప్రతిపక్షం అనేది లేకుండా 164 స్థానాలని ప్రజలు 3 పార్టీల కూటమికి కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్లు అనేక మంది ఉన్నారు, రెండో కొత్త వారు అనేక మంది వచ్చారు. అందరూ కూడా గెలవడం వల్ల ఉన్న మంత్రి పదవులన్నీ గెలిచిన వారు ఎంతమంది అని చూసినప్పుడు 1:7 వీరందరికీ కూడా పదవులు కేటాయించడం జరిగింది. అంటే ఒక మంత్రి పదవి దాదాపు 7 మంది వంతుల కేటాయింపులు జరిగాయి. రెండోది ఎక్కువ మంది అంటే దాదాపు 60-70 మందికి పైగా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దాంట్లో సీనియర్లు కూడా దాదాపు 30 మందికి పైగా ఉన్నారు. రెండోది ప్రాంతాల వారీగా చూసినప్పుడు కూడా ఎక్కువ ఇది ఉంది. రెండోది ఈ 5 ఏళ్ల కాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిలో రెండోది గత ప్రభుత్వంలో తీవ్రంగా ఆర్థికంగా కానీ కేసుల పరంగా కానీ అనేక నష్టాలని, కష్టాలని, కేసుల్ని, జైళ్ళని అన్ని అనుభవించిన వారు కూడా ఉన్నారు. కానీ అందరికీ సమన్యాయం చేయడం అన్నది ఇక్కడ 3 పార్టీలు కూటమి సమతుల్యత పరిగణలోకి తీసుకోవాలి. మరోవైపు సామాజిక సమీకరణ చూసుకోవాలి. రెండోది 3 పార్టీల అభిప్రాయంలో కూడా అందరూ కూడా ఐకమత్యంగా అంగీకారం తెలపాలి. ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పుడు కూటమి పార్టీలు కూడా మంత్రి పదవులు కేటాయించిన పరిస్థితి. అందువల్లనే చాలా మందికి టీడీపీ పార్టీకి సంబంధించి మాత్రం ఎక్కువ మందికి న్యాయం జరగడానికి అవకాశం ఏంటి అంటే
మూడు పార్టీల్లో కలిపి ఉండడము, రెండోది ఎక్కువ మంది సీట్లు ఆశిస్తుండడం వల్ల చాలా మందికి న్యాయం జరగడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకే అందరూ కూడా మీరు పార్టీ కోసము, ప్రభుత్వం కోసం ఇప్పుడు మనం అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి త్యాగం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి టీడీపీ అధినేత వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా వారందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా కూడా వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఇక శాఖల కేటాయింపుకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి తూర్పుగోదావరిలో. కేటాయించినటువంటి మంత్రి పదవులు దానికి సరిపోతాయి అనుకోవచ్చా? ఎవరెవరిని వరించాయి మంత్రి పదవులు? ఈ మంత్రుల కేటాయింపు విషయానికి వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కేటాయించిన కొత్తగా ఏర్పడిన జిల్లాలను బట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 21 నియోజకవర్గాలు ఉన్నాయి. 21 నియోజకవర్గాలకు సంబంధించి పిఠాపురం నుంచి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపుల సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కూడా పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుల దుర్గేష్ కి, అలాగే వాసంశెట్టి సుభాష్ కూడా మంత్రి పదవులు దక్కిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ కు, రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి వాసంశెట్టి సుభాష్ కి అయితే మంత్రి పదవి దక్కింది. దీంతో పాటుగా వీరందరికీ కూడా పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి పంచాయతీరాజ్, అలాగే రూరల్ డెవలప్మెంట్, అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగము, వాతావరణ శాఖ, అలాగే అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అయితే పవన్ కళ్యాణ్ కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుల దుర్గేష్, ఈయన కాపు సామాజిక వర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కాపు సామాజిక వర్గ కోటాలో భాగంగా కందుల దుర్గేష్ కూడా జనసేన నుంచి కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ కి సంబంధించి టూరిజం, అలాగే సాంస్కృతిక శాఖ, అలాగే సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖలు అయితే కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గ కోటాలో సంబంధించి వాసంశెట్టి సుభాష్ కు అలా లేబరు, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ కు సంబంధించిన పోర్ట్ఫోలియో అయితే కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.